ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్య శ్రీచరణాలకు మన ఏఎస్బి గ్రూప్ తరఫున హృదయపూర్వకమైనటువంటి ప్రణామాలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదిక నేటి విశిష్ట కార్యక్రమము సత్యం శివం సుందరం 6వ భాగం పఠనం చేసేవారు మన ఆత్మీయ సోదరిమణి శ్రీమతి కె రామకుమారి సాయిరామ్ అనకాపల్లి. వారికి స్వామి యొక్క దివ్యాశీస్సులు, మా అధినేత దంపతుల యొక్క శుభ ఆకాంక్షలు, మా ఆత్మీయ సోదర సోదరిమణుల యొక్క శుభకామనలు నిండుగా మెండుగా ఉండాలని, వారు సావధానంగా చక్కగా అవగాహన పూర్వకంగా ఈ యజ్ఞంలో పాల్పంచుకోవాలని వారిని ఆహ్వానిస్తూ ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. అమ్మ రామకుమారి సాయిరామ్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు సత్యసాయి బాబా వారి పాద పద్మములకు శతకోటి వందనములు సమర్పించుకుంటూ ఈ గ్రూప్ అధినేత లక్ష్మీనారాయణ దంపతులకు పాద నమస్కారములు. ఈ గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ నమస్కారములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అధినేత లక్ష్మీనారాయణ గారికి మరొక్కసారి పాద నమస్కారములు సమర్పించుకుంటూ ఈ సత్యం శివం సుందరం గ్రంథపట్నంలో 144వ పేజీ 1977లో గురు పూర్ణిమకు కొద్ది రోజుల ముందు ప్రశాంత నీలంలో ఆ రోజుల్లో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కి కార్యదర్శిగా ఉన్న శ్రీ వైవి కుటుంబరావు గారికి బృందావనం నుంచి భగవాన్ రాసిన లేఖ ఈ క్రింద ఇస్తున్నాము. స్వామి పంపించిన లేఖ అక్కడ దాని గురించి చెప్పారు. అక్కడి నుంచి కుటుంబరావు గారికి లేఖ పంపించింది. కుటుంబరావు, అందుకో నా ఆశీర్వాదములు. విషయము విశదమాయను. గురు పూర్ణిమ ఇక్కడే జరుగుచున్నది. కాలేజీ డే కూడా జరుగుచున్నది. మీరు అక్కడ కూడా పండుగ చేయండి. అందరికీ ఆశీర్వాదములు అందించు. మందిరము యొక్క క్రమశిక్షణను సక్రమముగా పాటించుచు అనవసరంగా అన్యుల విషయముల్లో చేరక, వచ్చిన పని ఏమో దానిని మరువక సాధించుటలో తగిన ప్రయత్నమును చేపట్టమని తెలుపు. బంధుమిత్రులను వదిలి ఇక్కడ భగవంతుని కొరకై వచ్చి కడకు భగవంతుని వదిలి క్రొత్త బంధుత్వమును లేని బంధనలను కలిగించుకొనట ఆశ్రమ జీవితమునకే విరుద్ధమని గట్టిగా చెప్పు. ప్రపంచ శ్రమలను వదిలి దైవాన్ని ఆశ్రయించుటే ఆశ్రమము యొక్క ప్రధాన ధర్మము. కోపతాప అసూయ అహంకారములను వదిలి శాంతి, సహన, వినయ, విధేయతలను పెంపొందించుకొనవలెను. స్వామి ముందు, స్వామి వెనుక ఒకటే విధంగా ప్రవర్తించాలి. స్వామి ముందు ఒక విధంగా, స్వామి స్థూల దేహమునకు వెనుక ఇంకొక విధంగా ప్రవర్తించుట ఆత్మద్రోహమగును. తనకు తాను వంచుకొనుటే కాగలదు. తనకు తాను వంచుకొనుటే కాగలదు. ఈ విషయములను ఈనాటి నుండి అయినా ఆచరణలో పెట్టి ఆనందించి ఆదర్శాన్ని అందించమని తెలుపు. ఈ విధమైన ప్రవర్తన పరివర్తనలు జరిగినప్పుడే సాయి అనుగ్రహమునకు పాత్రులు కాగలరు. అనవసరముగా మాట్లాడడం అంటే అతి భాష మంచిది కాదని తెలుపు. ఒకరి విషయంలో మరొకరు ప్రవేశించటం మరింత చెడ్డదని తెలుపు. ఇతరులను చూచి ఓర్వలేక లేనిపోని కథలు పుట్టించుట మహాపాపమని తెలుపు. అందరికీ ఆశీర్వాదములతో బాబా. తన పక్షాల కింద ఆశ్రయం పొందిన సాధకుల ఆధ్యాత్మిక ప్రగతి కోసం స్వామి ఎంతగా పరితపిస్తారో ఈ లేఖ ప్రధానంగా తెలుపుతుంది.
ఆశ్రమంలో ఉండేవారు ఎలా ప్రవర్తించాలో కూడా ఈ లేఖ నిర్దేశిస్తున్నది. ఈ లేఖను అందుకొన్న కుటుంబరావు గారు తనకు తాను ఎంతో క్రమశిక్షణ పరుడే కాక ఇతరులను కూడా క్రమశిక్షణ జవదాటనిచ్చేవారు కాదు. ఆశ్రమ జీవనంలోని అన్ని క్రమశిక్షణాంశాలను వారు పాటించడమే కాక ఇతరులు కూడా పాటించేటట్లుగా సౌమ్యంగా చూసేవారు. 1972 నుంచి 1989 మార్చి 27 నాడు వారు దేహాన్ని వదిలే వరకు ప్రశాంతి నిలయం నిర్వహణా బాధ్యతలను చూసుకునేవారు. సరళమైన, అనహంకృతమైన, క్రమశిక్షణాయుతమైన, ఈశ్వరార్పితమైన వారి జీవనం వారిని తెలిసిన వారందరికీ వారి మీద ఎనలేని గౌరవాన్ని కలిగించింది. వారు ఎన్నడూ చిరునవ్వైనా నవ్వకపోయినప్పటికీ శాంత గంభీరంగా వారు చూపిన ప్రవర్తన వారిని తెలియని కొత్త వారికి కూడా వారి సమస్యల్లో హాయిగా ఉండేటట్లు చేసేది. కుటుంబరావు గారు తమ భార్య శ్యామలాదేవి గారితో 1957లో పుట్టపర్తికి మొదటిసారిగా రావడం ఎన్నడూ మరువలేనిది. ఆ సమయంలో వారు అనంతపూర్ జిల్లాలోని మడకశిర పట్టణంలో సెషన్స్ కోర్టులో మెజిస్ట్రేట్ గా పనిచేస్తున్నారు. బాబా వారిని షిరిడీ సాయిగా ఆ రోజుల్లో భావించి వారికి పాదపూజ చెయ్యడ మొక్కటే వారు అక్కడికి మొదటిసారి వచ్చినప్పుడు కోరిన కోరిక. ఆ సాయంత్రమే బాబా వారిని పిలిచి, నీవు పాదపూజ ఎప్పుడు చేస్తున్నావు అని అడిగారు. బాబా, ఇప్పుడే నేను కొత్త బట్టలు, పన్నీరు, వేరే ఇతర సామాన్లు పాదపూజ కోసం గాను ఒక మనిషిని బుక్కపట్టణానికి పంపించాను అని అంటూ తన హృదయంలోని కోరిక భగవాన్కి ఎట్లా తెలిసిందా అని ఆశ్చర్యపడి కుటుంబరావు గారు స్వామిని, స్వామి, మీరు నిర్ణయించినప్పుడల్లా మీ పాదపద్మాలకు పూజ చేసేటందుకు అనుమతినివ్వండి అని ప్రార్థించారు. ఇవన్నీ పాదపూజకు అవసరమని ఎవరు చెప్పారు? కుటుంబరావు. నువ్వెందుకు కొత్త వాళ్ళ ప్రవర్తిస్తున్నావు? అసలు నీవు నా నుంచి వేరని ఎందుకు అనుకుంటున్నావు? అంతా నేనే ఏర్పాటు చేస్తాను. రేపు ఉదయం సిద్ధంగా ఉండు అని భగవాన్ మందలించారు. తన హృదయంలో నుంచి లేస్తున్న భక్తి తరంగాలలో కుటుంబరావు గారు మునిగిపోయారు. మన్నాడు ఉదయం ఆ దంపతులిద్దరూ గుండె నిండుగా స్వామి పద్మాలకు పూజ చేశారు. ఆ వెంటనే స్వామివారికిచ్చిన ఇంటర్వ్యూ వల్ల స్వామికి వారిని గురించి సర్వమూ తెలుసునని, స్వామివారికి అనాదిగా సహచరులేనని అర్థమైంది వారికి. ఆ ట్రిప్పులోని చిరస్మరణీయమైన విషయం ఏమిటంటే, ఆశ్రమం దాటేదాకా బాబావారి ఎద్దుల బండి వెనకే నడిచి వచ్చి మాతృప్రేమతో దసరా పండుగకు మళ్ళీ రండి అని వీడ్కోలు చెప్పడం. సంవత్సరాలు దొర్లుతున్న కొద్దీ భక్తుని హృదయంలోని భక్తి అన్న లేత మొక్క స్వామి ప్రేమ అన్న నీటిని పోయగా వేగంగా పెరిగి పెద్దదయ్యింది. దూరంగా ఉండే ఊర్లకి బదిలీలు అయినప్పటికీ కుటుంబరావు గారు ప్రశాంతి నిలయానికి వచ్చే యాత్రల సంఖ్య పెరిగిపోసాగింది. ప్రతిరోజు ఆ దంపతులు నిద్రలేచాక భగవద్ అనుగ్రహ సూచనల వల్లన్నిటినో చూసేవారు. 1959లో మడకశిరలో వాళ్ళుంటున్నప్పుడు మొదటిసారిగాను, 1963లో నంద్యాల్లో ఉంటున్నప్పుడు మరొకసారి బాబావారు వారి ఇంటికి ఎంతెంచారు. నంద్యాలలో సాయంత్రం భజన వేళ కుటుంబరావు గారు ఒక గులాబీ పూల దండను భగవానికి సమర్పించారు. భజన జరుగుతుండగా స్వామి ఆ గులాబీలను ఒక్కొక్క రేకే తీసి రెక్కల కుప్పనొకదాన్ని చేశారు.
వారట్లా ఎందుకు చేస్తున్నారబ్బా అని భక్తులు ఆశ్చర్యంగా పడుతుండగా స్వామి పూరేకల కుప్పల్లోంచి మూత తిప్పిన ఒక వెండి మరచెంబుని బయటికి తీశారు. అందులో అమృతం ఉంది. అంతేకాకుండా అందులో ఒక వెండి చెంచా కూడా అగుపించింది. అక్కడున్న వాళ్ళకి స్వామే స్వయంగా దాన్ని పంచిపెట్టారు. ఆ తరువాత ఆ చెంబుని స్వామి కర్నూలు టౌన్‌కి తీసుకెళ్ళి అక్కడ భక్తులకి కూడా ఆ అమృతాన్ని పంచి చివరగా ప్రశాంత నిలయానికి కూడా తీసుకెళ్ళి అక్కడ తటస్థపడిన వైకుంఠ ఏకాదశి పర్వదినానికి వచ్చిన వందలాది భక్తులకు పంచాక కానీ అది ఖాళీ అవలేదు. 1966లో కుటుంబరావు గారు విజయవాడలో పనిచేస్తూ అక్కడ శ్రీ సత్యసాయి సేవా సమితిని ఏర్పరచడానికి స్వామి ఆశీస్సులను పొందడం కోసం ప్రశాంతి నిలయానికి కొందరు భక్తులతో వెళ్ళారు. తన ప్రియతమ భగవాన్కి సేవ చేయాలనే తీవ్ర కాంక్ష వారి హృదయంలో రెక్క తొడుగుతోందప్పుడు. కుటుంబరావు గారు ఆ సమితికి అధ్యక్షుడిగా ఉండాలని భక్తుల కోరిక. అయితే స్వామే స్వయంగా పదవుల్లో ఉండాల్సిన వాళ్ళ పేర్లు తెలుపుతూ కుటుంబరావు గారి పేరును వదిలేసి నా ఉద్యమంలో నీకు మరో పాత్ర ఉందిలే అని ఆయనతో అన్నారు. దానితో కుటుంబరావు గారు ఆందోళనగా స్వామి వంక చూడగా దానికి స్వామి అర్థవంతమైన ఒక విశాలమైన చిరునవ్వునే సమాధానంగా ఇచ్చారు. కుటుంబరావు గారు కృష్ణా జిల్లాలోని ఇల్లందులో పనిచేస్తున్నప్పుడు తర్వాతి సూచన వచ్చింది. ఆయన భార్య పుట్టపర్తికి వెళ్ళగా ఇంట్లో ఆయన ఒంటరిగా ఉన్నాడు. భగవాన్ వారికి స్వప్నంలో అగుపించి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి పుట్టపర్తికి వచ్చేయ్ అని చెప్పారు. దాంతో కుటుంబరావు గారు భార్యకి స్వామితో ఇంటర్వ్యూ దొరికాక మాత్రమే ఇంటికి తిరిగి రమ్మని టెలిగ్రామ్ కొట్టారు. మరుసటి రోజు భగవాన్ ఆమెని ఇంటర్వ్యూకు పిలిచి ఆమె భర్తకు తాము స్వప్నంలో దర్శనం ప్రసాదించినట్లు చెప్పారు. కానీ అంతకు మించి మరే విషయమూ చెప్పలేదు. ఆమె ఇంటికి తిరిగి వచ్చాక భర్తకు స్వామి స్వప్నంలో ఇచ్చిన ఆజ్ఞ సంగతి తెలిసింది, కానీ అది ఆమెకి ఇష్టం లేకపోయింది. అయినా ఆమె తన ఉద్దేశాన్ని మాత్రం పైకి చెప్పలేదు. అయితే ఆమె తల్లిదండ్రులు మాత్రం కుటుంబరావు గారితో నీకిప్పుడు 35 వయస్సే, నీకు ఇంకా ఉద్యోగంలో ఎంతో భవిష్యత్తు ఉన్నది. ఆశ్రమ జీవనానికి మీరిద్దరూ ఇంకా చాలా చిన్నవాళ్లే సుమా అని నిక్కచ్చిగా చెప్పారు. అయితే ఈ మాటలు భగవంతుని సన్నిధిలో పనిచేయాలన్న కుటుంబరావు గారి సంకల్పాన్ని మార్చలేకపోయాయి. 1968లో జరిగిన మహాశివరాత్రి ఉత్సవాలకు కుటుంబరావు దంపతులు ప్రశాంతి నిలయానికి వచ్చారు. అప్పుడు కుటుంబరావు గారు స్వామి తనకు స్వప్నంలో ఇచ్చిన ఆదేశాన్ని గురించి తెలపగా చాలా మంచిది, అట్లాగే చెయ్యి అని భగవాన్ అన్నారు. వెంటనే రాజీనామా లేఖ రాసి దాన్ని స్వామితో ఆశీర్వదింప చేసుకుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి పంపారు. పర్వం అయిపోగానే భగవాన్ వారిద్దరికీ ఇంటర్వ్యూ ప్రసాదించి అతని ఉద్యోగానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను, ఆస్తి వ్యవహారాలను పూర్తి చేసుకుని ఏప్రిల్ చివర ప్రశాంతి నిలయానికి వచ్చేయమని ఆదేశించారు. ఈ ఇంటర్వ్యూ శ్యామలాదేవి గారి ధైర్యభావాన్ని పోగొట్టడమే కాక ఆమెను ఈ ఆధ్యాత్మిక సాహస కార్యంలో భర్తతో పాటు ఉత్సాహంగా పాల్గొనేటట్లు చేసింది. వారు తమ ప్రభువు యొక్క ఆదేశాన్ని అక్షరాక్షరం పాటించి 1968 ఏప్రిల్ మాసం ముగియడానికి కొద్ది రోజుల ముందు ప్రశాంతి నిలయానికి వచ్చేశారు.
భగవంతునితో నివసించడం, వారి కోసం పనిచేయడం, కత్తి అంచు మీద నడవడం లాంటిదేనని తెలుసుకోవడానికి కుటుంబరావు గారికి ఎక్కువ కాలం పట్టలేదు. అనుగ్రహం కలగడానికి, అనుగ్రహం నుంచి జారిపోవడానికి నడుమన ఉన్న రేఖ చాలా సన్ననిది. పరమ గురువు అసంతృప్తి కొన్నిసార్లు శిక్షిస్తున్నట్లుగా ఉంటుంది, కానీ చాలా మార్లు మాత్రం నిర్లక్ష్య మౌన ప్రకటనగా ఉంటుంది. అగ్ని కురిసే మాటల కన్నా ఆ మౌనమే ఎక్కువ ఆందోళన కలిగిస్తుంది. మాటల వల్ల నేర్చుకునే పాఠాలు విలక్షణంగా ఉంటే, మౌనం ద్వారా నేర్చుకునేవి గాఢంగా ఉంటాయి. స్వామిని సంతోషపెట్టడానికి ఏకైక మార్గం అహంకారం చేసే జిత్తులను సాగనీయకపోవడమే అన్న రహస్యాన్ని కుటుంబరావు గారు తెలుసుకోవడానికి కొంతకాలం పట్టింది. అతి తక్కువ కాలంలో ఆధ్యాత్మిక ప్రకాశాన్ని కానుకగా తానెన్నుకొన్న భక్తునికి ఇవ్వదలుచుకుంట ఇవ్వదలుచుకుంటాడాయన. అతని అంతరంగాన్ని, బహిరంగాన్ని రెంటినీ వారు చూడగలుగుతారు. మనం పైకి అధిరోహించిన కొద్దీ క్రిందలోతు పెరుగుతూ ఉంటుంది. అయితే నిజానికి అదంతా శిక్షించడము కాదు, నిందించడము కాదు. పెట్టే పరీక్షలు ఎక్కువ, ఇచ్చే బహుమతులు ఎక్కువే. పరీక్షాంతంలో ఆనంద క్షణాలు ఉంటాయి. ఎన్నుకోబడిన సాధకుల ఆశయాలకు అద్దం పడుతూ ఈ క్రింది ప్రార్థన ఉంది. నీ మహిమాకాశంలోకి నీ పక్షాల మీద ఎక్కించుకుని నన్ను తీసుకుని వెడుతున్నప్పుడు అందరిలో ఉన్న నీకు నమస్కరించే వినయాన్ని నాకు ప్రసాదించు. నీకు సాటి రాకుండా నాలో ఉన్న వాటినన్నింటినీ తీసి పారవేయటం కోసం నీవు నన్ను తొక్కేస్తూ ఉంటే, నీ పాదాలనే పట్టుకుని వేలాడే పట్టుదలను నాకు ప్రసాదించు. నా జీవత్వాన్ని నరికేయటానికి నీవు ఖడ్గధారణ చేసినప్పుడు నీ రౌద్రానికి శరణుజొచ్చే శక్తిని ప్రసాదించు. నీ ఒడిలోని స్వర్గానికి నన్ను నీవు ఉద్ధరించినప్పుడు ధరణితో బంధాలను తెంచేసుకునే ధైర్యాన్ని ప్రసాదించు. ప్రశాంతి నిలయంలో స్థిరపడిన 4 ఏళ్ల తర్వాత 1972లో కుటుంబరావు గారు తీవ్రమైన పరీక్షల్ని ఎదుర్కోవలసి వచ్చింది. స్వామివారితో కోపంగా ఉన్నట్లు అగుపిస్తూ అనేక మాసాలు ఆయనతో బొత్తిగా మాట్లాడటం మానివేశారు. మరొక సేవకుడి ద్వారా తాను ప్రశాంత నిలయం వదిలేసి తనకిష్టం వచ్చిన చోటికి వెళ్ళాలని ఆదేశాలు అందించారు. పని చేస్తేనే రోజు గడిచే ఈ ప్రపంచంలో అవకాశాలను కాలరాచుకున్న తనకు వెళ్ళటానికి ఏ చోటు లేదు. ఇతరుల ద్వారా తాను భగవానికి చేసుకున్న విన్నపాలు అన్నీ వృధా అయిపోయాయి. క్షమించమని ఇతరుల ద్వారా పంపించిన లేఖలు తిప్పి పంపబడ్డాయి. దాంతో కుటుంబరావు గారి జీవితం అంతా నిరంతరం ప్రార్థన తపోమయాలయ్యాయి. ఒక బలహీన క్షణంలో వెళ్ళిపోవాలని కూడా ఆయన నిర్ణయించుకున్నారు. కానీ ప్రశాంతి నిలయం పట్టణ వాటికకు చైర్మన్ గా అతని వద్ద ఉన్న ముఖ్యమైన పత్రాలను మరి ఎవరికైనా ఇవ్వకుండా వెళ్ళలేడు కదా. పోనీ ఇద్దామంటే అతని నుంచి తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరాయే. అయితే భగవాన్ జన్మదినోత్సవాల్లో ఈ పరీక్ష ముగిసింది. ఆ ఉత్సవాల్లో ప్రజా సంబంధాల కమిటీకి కన్వీనర్ గా ఉండమని కస్తూరి గారి ద్వారా భగవాన్ ఆదేశాలు పంపించారు. దాని తర్వాత వెనువెంటనే శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కి కార్యదర్శి విధులను చూసుకోమని చెప్పారు. ఈ అగ్ని సదృశ కష్టకాలంలో
ఎన్నెన్నో బహుమానాలు లభించడం ఎంతో ముఖ్య విషయము. ఆశ్రమ నిర్వాహకుడుగా ఆయన సేవలు అందిస్తున్నప్పుడు భగవాన్ వల్ల కలిగిన ఆకర్షణకమైన అనుభవాలను కొన్నింటిని ఈ క్రింద ఇస్తున్నాము. 1980లో ప్రశాంతి నిలయంలో కాలేజీ, దాని హాస్టల్ వచ్చినప్పుడు జల వనరులు ఇంకా ఎక్కువగా కావలసి వచ్చింది. చిత్రావతి నదిలోనే ఒక బోర్వెల్ తవ్వాలని నిర్ణయింపబడింది. తిరుపతి నుంచి వచ్చిన నిపుణులు బోర్వెల్ ను తవ్వటానికి కొన్ని స్థలాలను చూపించారు. ఇదంతా ఆయన స్వామికి చెప్పాక స్వామి ఆ ప్రాంతానికి వచ్చి ఒక గులకరాయిని తీసుకుని దూరంగా విసిరేసి, గులకరాయి ఎక్కడ పడితే అక్కడ బోర్వెల్ తవ్వండి అని అన్నారు. రాయి పడ్డ చోట బోర్ తవ్వితే అక్కడ పుష్కలంగా నీరు పడింది. నిపుణులు కూడా ఆ నీటి ప్రమాణ పరిణామాలు తమ అంచనాలను దాటి ఉన్నాయన్నారు. ప్రశాంతి నిలయంలో స్థిరపడిన తర్వాత కూడా కుటుంబరావు గారు గణేశాది దేవతలకు తాము అనుదినము ఇంట్లో చేసే నిత్య నైమిత్తిక అర్చనలు అట్లాగే క్రమం తప్పకుండా కొనసాగిస్తూనే ఉన్నారు. వారి పూజలు అందుకుంటున్న దేవతామూర్తులలో 1960 మహాశివరాత్రి తర్వాత స్వామివారు వారికి ప్రసాదించిన సోమశేఖర లింగం ఒకటి. మహాశివరాత్రి సాయంకాలం పూట ఆ శివలింగం స్వామి నుంచి ఆవిష్కృతమైంది. ఒకనాడు వారు పూజ మధ్యలో ఉండగా స్వామి నుంచి రమ్మని కబురు రావడంతో వెంటనే మందిరానికి వెళ్ళారు. స్వామి మడి బట్టలతో ఉన్న కుటుంబరావు గారిని చూసి హాస్యంగా, కల్పవృక్షం ఎదురుగా ఉన్నప్పటికీ మీ బ్రాహ్మలు కొబ్బరి చెట్టుకి పూజ చేస్తారు. స్వామే ఇక్కడున్నప్పుడు విగ్రహాలకు పూజ చేయవలసిన అవసరం ఏముంది అని అంటూ, ఇదిగో నీ కోసం గణేశ ప్రసాదం అంటూ ప్రసాదాన్ని సృష్టించి ఇచ్చారు. ఇక ఆ రోజు నుంచి కుటుంబరావు గారు విగ్రహాల పూజలన్నీ మానేశారు. 1980లో భగవాన్ జన్మదినోత్సవాల సందర్భంగా విద్యాగిరి స్టేడియంలో నారాయణ సేవ కార్యక్రమం అంటే వేలాది మంది పేదలకు భోజనాలు, వస్త్రవతరణము చేసే కార్యక్రమం నిర్వహించారు. ఒకసారి ఈ భోజన కార్యక్రమం జరుగుతుండగా అక్కడ సాంబార్ అయిపోయింది. కుటుంబరావు గారు ఆశ్రమ ఆవరణంలో ఉన్న క్యాంటీన్కి వెంటనే జీపులో వెళ్ళారు. అక్కడ మరగ కాగుతున్న సాంబార్ గిన్నెని జీపులోకి ఎక్కిస్తున్నప్పుడు అది బోర్లా పడి వారి తొడల నుంచి పాదాలు తాక పొగలు సెగలు కక్కుతున్న సాంబార్తో తడిసిపోయింది. దాంతో వారిని వెంటనే హాస్పిటల్ తీసుకుని పోగా అక్కడి డాక్టర్లు కుటుంబరావు గారికి తీవ్రంగా కాలిన గాయాలు అవడం గుర్తించి అవసరమైన చికిత్స చేసి వారి కాళ్లకు కట్లు కట్టారు. ఆ మధ్యాహ్నం కాళ్ళని ఈడ్చుకుంటూ వారు మందిరానికి వెళ్ళగా స్వామి ఆయన్ని చూస్తూ, ఏమిటి ప్రదర్శనం అంతా అని, నీ కాళ్ళకేం కాలేదు పో అని నవ్వుతూ అంటూ ఆయన చేతికి కొన్ని అతిథులకు ఇవ్వాల్సిన బ్యాడ్జీలనిచ్చి అతిథులున్న ఫ్లాట్లకు వెళ్ళి తానే స్వయంగా వాటిని వాళ్ళకి ఇవ్వమని ఆదేశించారు. తక్షణమే వారు ఆ ఆజ్ఞను శిరసావహించారు. కాళ్ళు ఈడ్చుకుంటూ ఆవరణం అంతా తిరిగి ఆ పని పూర్తి చేశారు. ఆ రాత్రి భర్త పరిస్థితిని చూసి భార్య గుండె గుబేలమంది. ఆయన కాళ్ల కింద ఎత్తుగా మెత్తలు పెట్టి ఆయన కాళ్లను ఎత్తు మీద పెట్టుకునేటట్లు చేసింది. అట్లా అయితే వారికి చక్కగా నిద్రపోవచ్చునని ఆమె భావన. మర్నాడు ఉదయం కాలిన గాయాలు ఎట్లా ఉన్నాయోనని కట్లను కాస్త తొలగించి చూడగా ఆమెకు ఆశ్చర్యం, ఆనందం కలిగేటట్లుగా చర్మమంతా కాలిన గుర్తులే లేకుండా మామూలుగా అగుపించింది. దాంతో ఆమె కట్లను పూర్తిగా లాగేసింది. అక్కడంతా మామూలుగా ఉన్నది. నిన్నటి రోజున
ప్రమాదాన్ని, గాయాన్ని చూసిన వాళ్ళు డాక్టర్లు కుటుంబరావు గారి మందిరానికి మామూలుగానే రావడం చూసి ఆశ్చర్యచకితులయ్యారు. వారిని స్వామి చూడగానే నవ్వులాటగా, నేను చెప్పలేదా నీ కాళ్ళకేమీ కాలేదని అని అన్నారు. 1981లో ఒక ఉదయం పూట కుటుంబరావు గారిని పిలిచి ఢిల్లీ శ్రీ సత్యసాయి సేవా సంస్థల ముఖ్య కార్యనిర్వాహకుడైన శ్రీ సోహన్ లాల్ గతించారని టెలిగ్రామ్ ద్వారా సంతాప సందేశం పంపమని ఆదేశించారు. ఆ మరణాన్ని గురించి టెలిఫోన్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ ఏ విధమైన వర్తమానము రాకపోవడం వల్ల కుటుంబరావు గారు టెలిగ్రామ్ పంపడానికి సంశయించారు. కాసేపు అట్లా సంశయించినా భగవాన్ ఆదేశాలను ఇంకా ఆలస్యం చేయకుండా పాటించారు. అట్లా టెలిగ్రామ్ పంపిన కొద్దిసేపటికే సోహన్ లాల్ కుటుంబ సభ్యులనొకరి నుంచి సోహన్ లాల్ మరణ వార్త టెలిఫోన్లో చెప్పారు. ప్రశాంతి నిలయంలో 27 మార్చి 1989 నాడు కుటుంబరావు గారు మరణించినప్పుడు భగవాన్ బృందావనంలో ఉన్నారు. భగవాన్ సర్వజ్ఞత్వాన్ని గురించి ఇలాంటి అనుభవమే నాకు కలిగింది. కుటుంబరావు గారికి పేగు సంబంధమైన క్యాన్సర్ వ్యాధి అని డాక్టర్లు రోగ నిర్ధారణ చేశాక కూడా వారు ప్రశాంత నిలయంలో తమ విధులను ఆశ్చర్యకరమైన ఉత్సాహంతో నిర్వహిస్తున్నారు. ఆ ఉదయం 10 గంటల ప్రాంతంలో త్రయీ బృందావనంలో భగవాన్ ఈవేళ శుభప్రదమైన రోజు, కుటుంబరావు ప్రపంచాన్ని వదిలేయడానికి ఈవేళ మంచి రోజు అని మాతో అన్నారు. ఇట్లా అని భోజనం చేశాక 11 గంటలకు వారు తమ గదిలోకి వెళ్ళిపోయారు. 11:30 గంటలకు ప్రశాంత నిలయం నుంచి టెలిఫోన్ వచ్చింది. కుటుంబరావు గారు కొద్ది నిమిషాల ముందర ప్రశాంతంగా వెళ్ళిపోయారు. ఈ విషయం స్వామికి తెలిపి వారి దహన సంస్కారాల విషయంలో సూచననివ్వమని ప్రార్థించండి అని. జీవుల విధి మీద బాబా వారికి ఉన్న నియంత్రణాధికారాలకు ఆశ్చర్యపోతూ మందిరానికి వెళ్ళి స్వామి గది బయట వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. వారు 12 గంటలకు బయటకు వచ్చి నన్ను చూసి, కుటుంబరావు పోయాడని నాకు తెలుసు, 5 గంటల లోపల దహన సంస్కారాలు ముగించమని చెప్పు, మన పిల్లల్ని వేద పారాయణము, భజనలు చేస్తూ వాటిల్లో పాల్గొనమని చెప్పు అని అన్నారు. చిత్రావతి నది ఒడ్డున దహనం ఆ సాయంత్రం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ప్రశాంత నిలయం ఆశ్రమం మెయింటెనెన్స్ ఇంజనీర్ ద్వారా నాకు తెలిసిన విషయం ఏమిటంటే, కొన్ని వారాల క్రితం బాబా బృందావనానికి బయలుదేరడానికి కాస్త ముందర అతనికి స్వామి ఒక దోవతి, శాలువాలు ఇచ్చి త్వరలో కుటుంబరావు పోతున్నాడు, దహనానికి ఈ బట్టల్ని అతని శరీరం మీద కప్పండి, అతడు తుది శ్వాస విడిచేటంత దాకా ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు అని ఆదేశాలు ఇచ్చారు. కస్తూరి గారు తర్వాత 1987లో సనాతన సారథి సంపాదకులు అయిన శ్రీ వికే నరసింహన్ గారు, ప్రపంచ ప్రఖ్యాతుడైన జర్నలిస్ట్ నరసింహన్ గారికి స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో 15 సంవత్సరాలు, ఆ తరువాత 30 సంవత్సరాలు స్వతంత్ర భారతంలోనూ జర్నలిస్టుగా పనిచేశారు. సంపూర్ణమైన నిజాయితీ, నిర్భీతి, ప్రజాస్వామ్యం మీద తీవ్రమైన ప్రేమ, స్వేచ్ఛ అన్నవి వారు జర్నలిస్టుగా ఉన్న రోజుల్లో చూపిన లక్షణాలు. స్వామి తరచుగా నరసింహన్ గారికి సింహం అని పిలుస్తుండేవారు. తన వృత్తిలో ఆయన చూపిన నిర్భీతి,
విలువలను ధైర్యంగా కాపాడటం అన్న లక్షణాల వల్ల ఇది వారికి వచ్చిన బిరుదుగా దీన్ని నేను భావిస్తాను. నరసింహన్ ఎంతో మృదు స్వభావి. భగవంతుని మీద గాఢమైన ప్రేమ, తోటి వాళ్ళ మీద ఎంతో దయాదాక్షిణ్యాలు ఉన్నవాడాయన. వారి శైశవ వ్యక్తితో వారి శైశవ వ్యక్తిత్వంతో పాటుగా సరస చతురోక్తి, సామర్థ్యము, హాస్యగుణము వారిని ఎంతో ప్రేమపాత్రులుగా చేసింది. వారి బౌద్ధిక, హార్దిక లక్షణాలు రెండూ వారిని విలక్షణ రీతిలో స్వామికి సన్నిహితునిగాను, ప్రేమపాత్రునిగాను చేసినవి. వారికి బాబావారు అనేక రకాలుగా స్వేచ్ఛనీయగా వారున్ను దాన్ని జాగ్రత్తగా అనుభవించారు. భగవాన్లోని దివ్య శిశుత్వము, నరసింహంలోని శిశు ప్రవృత్తి వాళ్ళిద్దరినీ అప్యాయంగా కలిపివేసింది. నరసింహం తరచుగా అపారమైన తన హాస్య సంఘటనానుభవాలతోనూ కథలతోనూ స్వామిని సంతోష పెడుతుండేవారు. నేను చూస్తుండగా జరిగిన అలాంటి సంఘటన ఇక్కడ ఒకదాన్ని రాస్తున్నాను. 1986లో ఒక ఉదయం వేళ నేను నరసింహన్ గారు ప్రశాంతి నిలయం మందిరంలోకి స్వామి ఇంటర్వ్యూ గదిలో స్వామితో ఉన్నాము. బాబావారు మన్నాడు బృందావనికి వెళ్లాల్సి ఉంది. ఆ సందర్భంగా వారు నరసింహంతో, చూడు నరసింహన్, నేను చెప్పింది చేస్తావా అని సీరియస్ కంఠంతో అన్నారు. శ్రీ నరసింహన్ చేతులు జోడిస్తూ, నన్నేం చేయమంటే అది చేస్తాను స్వామి అని అన్నారు. నేను రేపు ఉదయం బృందావనికి వెళ్తున్నాను. నీవు నాతో రావచ్చు, కానీ మరి నీ భార్య ఏం చేస్తుంది? ఆమె రావడానికి ప్రయాణపు ఏర్పాటు నేను చేస్తాను స్వామి. నరసింహన్, నేను మరొకటి సూచించనా? స్వామి ఏదో జోక్ చేయబోతున్నారని గ్రహించాను నేను. ఇంతలో నరసింహన్ గారు సీరియస్ గా, స్వామి మీరేది చెప్తే అది చేస్తాను అని సమాధానం ఇచ్చారు. అయితే నీకు బృందావనంలో మరో భార్య ఉంటే మంచిది కదా అని కళ్ళు మిటకరిస్తూ స్వామి అడిగారు. నరసింహన్ పిల్లవాడిలాగా నవ్వుతూ, స్వామి మీరు అనుమతిస్తే నేను కథ చెప్తాను అని అన్నాడు. శ్రీ నరసింహన్ ఆ కథ చెప్పడానికి స్వామి వెంటనే అనుమతించగా నరసింహన్ గారు ఆ కథ ఆనందంగా ఇట్లా చెప్పడం మొదలుపెట్టారు. ఇద్దరు మనుషులు ఒకే క్షణంలో మరణించి ఆకాశంలో ఒకే చోటికి చేరుకున్నారు. అక్కడ మూసివేసిన 2 గేట్లు ఉన్నాయి. ఒకదాని మీద స్వర్గము, ఇంకొక దాని మీద నరకము అని రాసి ఉండగా ఇద్దరూ స్వర్గం వైపు పరిగెత్తారు. గేటు కాపలా కాసేవాడు వచ్చిన వాళ్లల్లో ఒకణ్ణి భూమి మీద ఉన్నప్పుడు నీకు పెళ్ళయిందా అని అడిగాడు. వాడు అయ్యింది అన్నాడు. అయితే నీవింతకు ముందే నరకాన్ని అనుభవించావు కాబట్టి స్వర్గంలోకి రావచ్చు అంటూ స్వర్గద్వారం తెరిచారు. రెండో వాడికి దానితో చాలా సంతోషమైంది. కారణం వాడికి 2 పెళ్లిళ్ళు కావడం. అందుచేత తనకు స్వర్గంలో 2 లాభాలు కలుగుతాయి అనుకుని గేటు కాపలా వాడు అడగక ముందే, భూమి మీద నాకు 2 పెళ్లిళ్ళు అయ్యాయి బాబు అన్నాడు. దానికి సమాధానంగా కాపలావాడు, అయితే నరకానికి పో, మొదటి తప్పు తర్వాత కూడా నీకు బుద్ధి రాలేదు అన్నాడు. ఇదంతా చెప్పి స్వామితో, నరసింహన్ గారు 2 సార్లు పెళ్లి చేసుకున్న వాడి కర్మ ఇట్లా కాలుతుంది స్వామి అని అనగానే స్వామి దానికి కడుపు నిండా నవ్వారు. స్వామిని అంత ఉత్సాహంగా నవ్వించగలిగాను కదా అని నరసింహన్ గారు మురిసిపోయారు.
అయితే ఇదంతా స్వామి పర్యాచకంగానే అన్నారు. స్వామికి శ్రీమతి జయలక్ష్మి గారంటే చాలా మంచి అభిప్రాయము. జయలక్ష్మి గారు 6 సంతానాన్ని కని భర్త అయిన నరసింహన్ గారిని ఎంతో సేవించుకున్న భార్యామణి. అమ్మ సాయిరామ్ తల్లి, సాయిరామ్. సాయిరామ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారి దంపతులకి పాద నమస్కారం. సాయిరామ్.